శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ అమ్మవారి దయ వల్ల అందరూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుందండి. ఇక ఈరోజు అమ్మవారి యొక్క మనకు ఒక మంచి సందేశం అయితే తెలియజేయబోతున్నారు. ఈ సందేశం ద్వారా మనకు అంటే మన జీవితంలో మనం దేని గురించి బాధపడుతున్నా కానీ లేదంటే ఏదైనా ఒక కోరిక నెరవేరటం లేదని దీనాతి దీనంగా ఎక్కువగా ఆ కోరిక పట్ల నిరాశ చెందుతూ ఉన్నా కానీ అలాంటి వారి పట్ల అమ్మ ఏదో ఒక సందేశాన్ని అయితే ఒక వ్యక్తి ద్వారా కానీ లేదంటే ఏదైనా ఒక మనకు తోచిన విధంగా అంటే అమ్మగారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఏదో ఒక సందేశాన్నో లేదంటే ఒక మంచి వ్యక్తి ద్వారా మనకు ఓ మంచి మాటను చెప్పడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారండి. కాబట్టి అమ్మ మనకు మంచి సందేశాన్ని మన చెవిన పడే విధంగా చేశారంటే మనకు ఖచ్చితంగా ధైర్యం చెప్పేందుకు ఆమె ప్రోత్సహిస్తున్నారని అర్థం. మరి ఈరోజు అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, ఇలాంటి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8466923012. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు పరిష్కారం అయితే చూపిస్తారండి. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ, రేపటి రోజున నీకు ఒక గొప్ప శుభవార్తతో నేను మీ ఇంటికి రాబోతున్నాను. ఇక నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించిన తర్వాత నేను దేని గురించి చెప్తున్నాను అనేది నీకు బాగా అర్థమవుతుంది. చూడు, విసిగి వేపారిపోయి ఉన్నావు. జీవితంలో ఏదీ దక్కక దక్కినవన్నీ కూడా ఇప్పటి వరకు చేజార్చుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు. అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండిపోయావు. ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నావు. అంటే నీ జీవితం పట్ల విరక్తితోనో లేదంటే నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో లేదంటే భగవంతుడే నీకు ఏ సహాయం అందించడం లేదనో ఇలా ఏమాత్రం కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఎవరిని కూడా ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉంటూ ఎవరిని కూడా ఏది మాట్లాడించడానికి కూడా నీ మనసు అంగీకరించడం లేదు. అంటే సమాజంలోనో లేదంటే నువ్వు ఇప్పటి వరకు చూసినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒక్కోటి నీకు అన్నీ ప్రతికూలతగానే మిగిల్చాయి. కాబట్టి అనుకూలమైనటువంటి సంఘటనలు కానీ అనుకూలంగా జరిగినటువంటి రోజులు కానీ నీకంటూ లేవని చాలా బాధపడుతూ ఉన్నావుగా. ఇక నుండి నీ జీవితంలో గొప్ప మార్పునైతే ప్రసాదించబోతున్నాను. అంటే ఇన్ని రోజులు మరి ఏం చేస్తున్నావు దుర్గమ్మ అని నన్ను అడగవచ్చు. చూడు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కర్మఫలాలు ఉంటాయి కదా. ఆ కర్మ ఫలితాలు పూర్తి కానిదే భగవంతుడి యొక్క సహకారము నీకు లభించదు. ఒక్కొక్కసారి లభించినప్పుడు కూడా భగవంతుడు కూడా ఏం చేయటువంటి పరిస్థితిలో ఉంటాడు. అంటే భగవంతుడే కర్మను ప్రతిసారి కూడా అనుభవించిన వాడే కాబట్టి కర్మకు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే. కాబట్టి నీ కర్మ ఫలితాలను కూడా నువ్వు పూర్తిగా అనుభవించినాడే జీవితంలో నీకంటూ ముఖ్యమైనటువంటి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని రకాలుగా నీ కర్మ ఫలాలను అయితే అనుభవించేశావు. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను చూసావు. అలాగే ఎన్నో ఎదుర్కొన్నావు. ఇప్పటి వరకు నీకు అసలు ఎలాంటి ఆనందం కానీ సంతోషం కానీ నీ కుటుంబ సభ్యులతో కనీసము సంతోషం గడిపేందుకు సమయం కానీ దక్కలేదని బాధపడ్డావు. కనీసం నీ బిడ్డలతో కూడా సంతోషం గడిపినటువంటి రోజులు కూడా చాలా తక్కువే. అంటే ఆర్థికంగా కావచ్చు లేదంటే ఇక దేని గురించి అయినా కానీ ప్రశాంతమైనటువంటి జీవితం లేక నరకయాతన చూస్తూ ఉన్నావుగా. ఇప్పటి నుండి నన్ను నమ్ముకున్న నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను. కాబట్టి ఇప్పటి నుండి నీ జీవితంలోకి మంచి రోజులను ప్రవేశపెడతాను కూడా. అది కూడా కొంత అంటే ఎంతో నాకు ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఇప్పటి వరకు నెరవేర్చలేని బాధ నాకు కూడా ఉంది. కాబట్టి
నా శుక్రవారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా స్వయాన నేనే నీ ఇంటికి రాబోతున్నాను. రావటమే కాదు, నీ చేతులతో నువ్వు చేసినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తాను. చూడు, తీపిని సిద్ధంగా ఉంచు. శుక్రవారం రోజు నీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ఈ దుర్గమ్మ నిల్చొని ఉంటుంది. నీకు కావలసినటువంటి సంతోషాన్ని ఇస్తాను. అలాగే నీ జీవితంలోకి దేని గురించి అయితే బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా నీకు అందించే బాధ్యత తీసుకోబోతున్నాను. ఇకనైనా నాపై నమ్మకాన్ని కోల్పోవద్దు. నేను చెప్పే మాటను విను, నేను చెప్పే మాటను నమ్ము, నేను చెప్పే మార్గంలో నడువు. అన్నీ నీకు విజయమై వస్తాయి. ఏది కోల్పోవద్దు. నేను చెప్పే మాటల్లో అసత్యం లేదు. నీకు అలాగే నీ కుటుంబానికి ఏమేమి దక్కాలో అవన్నీ కూడా దక్కేలా చేస్తాను. అలాగే నిన్ను ఎవరైతే బాధకు గురి చేస్తారో వారి ఆటలను కూడా కట్టి పెడతాను. చూడు, నువ్వు జీవితంలో పొందేటువంటి సంతోషాన్ని నువ్వు పొందేలాగా ఈ దుర్గమ్మ నన్ను అనుగ్రహిస్తే ఈ విధంగా ఉంటుందా అని నువ్వు తప్పకుండా అనుకేలా చేస్తాను. ఏ నిమిషంలో, ఏ సమయంలో, ఏ రోజైనా కానీ ఖచ్చితంగా నీకైతే అదృష్టం దక్కేలాగా ఈ దుర్గమ్మ గొప్ప వరాన్నైతే ఇస్తుందని మర్చిపోవద్దు. అయితే నువ్వు అనుకోవచ్చు, దుర్గమ్మ ఇది నిజమేనా అని నీ మనసులో అపనమ్మకాన్ని, అనుమానం పెంచుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఏ సమయంలో అయినా కానీ వారు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగాలని ఏమీ ఉండదు కదా. అలాగే జరగకూడదని కూడా ఉండదు. కాబట్టి వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలంగా, వారు కర్మానుసారంగా కొన్ని ఏదైతే వారు పొందాలని రాసిపెట్టి ఉంటారో అది తప్పకుండా పొందే తీరుతారు. కానీ వారికి దక్కనిది వారు ఎంత కోరుకున్నా, ఎంత ఎదురు చూసినా కానీ కొన్ని సమయాల్లో వారికి అస్సలు ఏమాత్రం కూడా వారు పొందేటువంటి అర్హతను భగవంతుడు ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు నీకు ఒక మంచి అర్హత నువ్వు పొందుతున్నావంటే అది కేవలము నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కావచ్చు, లేదంటే నువ్వు చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల కావచ్చు. నిజం చెప్పాలంటే నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టే మనస్తత్వం కాదు. అందరితోనూ సమానంగా, సఖ్యతగా, ప్రేమానురాగంతో పలకరిస్తూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునే రకానివి. కాబట్టి నీలాంటి మంచి వ్యక్తులకి అంతా మంచి జరుగుతుంది. కాకపోతే నువ్వు చేసినటువంటి పూర్వజన్మ కర్మఫలాల వలన కొన్ని కష్ట నష్టాలను అవితే చవి చూసావు. కానీ ఈ జన్మలో మాత్రం నీకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టింది లేదు. ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉన్నావు. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడిని పరిపూర్ణంగా నమ్ముతావు. అందరిలోనూ భగవంతుని చూస్తావు. కాబట్టి నీకేదైనా కష్టం వస్తే నేను చూస్తూ ఉంటానా అనుకుంటున్నావా? ఎక్కడ ఉన్నా కానీ పరుగున నువ్వు చెంతకు రానా? అలాగే ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటూ ఉండలేను అనుకుంటున్నావా? నువ్వు నన్ను అడిగినటువంటి ప్రతి కోరిక నెరవేర్చడం నాకు పెద్ద పనేం కాదు. కాకపోతే ఆ పని వల్ల నీకు, అలాగే దానివల్ల నీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలని కొన్నిసార్లు అలా కూడా నిన్ను పరీక్షకు గురి చేస్తూ, కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గావు. నిజంగా నీ ఓర్పు, సహనానికి నేను కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా దారిలో ఎవరైతే నడుచుకుంటారో వారికి నేను అన్ని విధాలుగా నా తరపు నుండి నా సహాయాన్ని తప్పకుండా అందేలాగా చేస్తాను. చూడు బిడ్డ, తప్పకుండా శుక్రవారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా నా అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాను. సంతోషంగా, ఆనందంగా ఎదురు చూస్తూ ఉండు. విన్నారు కదండి దుర్గమ్మ గారి సందేశం. ఈరోజు దుర్గమ్మ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. దుర్గమ్మ ఈరోజు ఇచ్చిన సందేశంలో నిజంగా ఒక అంతరార్థం అయితే ఉందండి. తను నమ్ముకున్న వారికి ఎట్టు పరిస్థితులు కూడా అన్యాయం చేయనని, మనం చేసిన కర్మ ఫలాధారంగా మనం పడే కష్టాలు ఉంటాయని దుర్గమ్మ మనకి ఆ సందేశం ఇచ్చారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.